హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయా సునీల్తో జపాన్ ముచ్చట్లు. మేము 10 days క్వారంటైన్లో ఉన్న హోటల్ ఇదేనండి. దీని పేరు తొయోకోయిన్ హోటల్. ఇది 2 బ్లాక్స్గా ఉంటుంది అండ్ 2 బ్లాక్స్ కలిపి టోటల్గా 1300 రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి సింగిల్ విండో కనిపిస్తుంది కదా, ఈ బ్లాక్ అంతా కూడా సింగిల్ బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇది 13 floors ఉంది అండ్ ఇటు సైడ్ రైట్ సైడ్లో కనిపిస్తున్నది ట్విన్ బెడ్రూమ్ రూమ్స్ అన్నమాట. ఇది మనకి 10 floors ఉంది అండ్ ట్విన్ బెడ్రూమ్లో అగైన్ 2 categories ఉన్నాయి. ట్విన్ బెడ్రూమ్ ఎకానమీ అండ్ ట్విన్ బెడ్రూమ్ డిలక్స్ రూమ్. మేము 3 people ఉన్నాం కాబట్టి మాకు ట్విన్ బెడ్రూమ్ డిలక్స్ రూమ్ ఇచ్చారు. రెండిటికి డిఫరెన్స్ ఏంటి అంటే ఎకానమీలో అయితే మనకి సోఫా అండ్ టీపాయ్ ఉండదు. డిలక్స్లో ఒక స్మాల్ సోఫా అండ్ టీపాయ్ ఉంటుంది, కొంచెం స్పేషియస్గా ఉంటుంది. ఈ హోటల్ని ప్రస్తుతానికి ఓన్లీ క్వారంటైన్ పర్పస్కి మాత్రమే యూజ్ చేస్తున్నారు. నార్మల్ గెస్ట్ ఎవరికి కూడా అలో లేదనమాట. బస్సు దిగగానే హోటల్ స్టాఫ్ ఇలాగా శానిటైజర్స్ తోటి వెల్కమ్ చెప్పారు. అండ్ మనం ఇక్కడ ఉండబోతున్న 10 days కూడా ఎవ్రీడే మార్నింగ్ మనము 9 లోపల హోటల్ వాళ్ళకి మన హెల్త్ కండిషన్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. దానికి కావాల్సిన ఫామ్స్ ఫిలప్ చేయించుకున్నారు. అండ్ అంతేకాకుండా మన ఫుడ్ ప్రిఫరెన్సెస్ ఏంటి, మనకి ఫుడ్ ఎలా ఉండాలి ఇన్ ద సెన్స్ మీట్ ఓకేనా లేదంటే ఓన్లీ వెజిటేబుల్ కావాలా, సో ఇలాంటివన్నీ కూడా మనతో డిస్కస్ చేసి నోట్ చేసుకున్నారు. అండ్ మాకు 5th floorలో రూమ్ ఇచ్చారండి. సో మేము ఇప్పుడు రూమ్కి వెళ్తున్నాము. అండ్ ఇవన్నీ చూస్తున్నారు కదా, చైర్స్ ఏంటివి అనుకుంటున్నారా? ఇవేంటి అంటే ప్రతి రూమ్ బయట కూడా ఒక చైర్ పెట్టారనమాట. సో మనకి ఫుడ్ ఇచ్చే ముందర ఒకసారి రూమ్లో అనౌన్స్మెంట్ వస్తుంది, ఇప్పుడు ఫుడ్ మీ రూమ్ బయట పెట్టబోతున్నాము అనేసి ఒకసారి అనౌన్స్ చేస్తారు. అండ్ ఫుడ్ పెట్టేశాక మళ్ళీ ఇంకొకసారి ఫుడ్ బయట పెట్టేశాము చైర్ పైన, సో ప్లీజ్ టేక్ ఇట్ అని మళ్ళీ ఇంకొకసారి అనౌన్స్ చేస్తారు. అండ్ మేము పైకి వచ్చే లోపల మా లగేజ్ అంతా వాళ్ళే తీసుకొచ్చేసి రూమ్లో పెట్టేశారు. అసలు కిడ్స్కి అయితే ఇదేదో హాలిడే ట్రిప్ లాగా ఉంది. ద రూమ్ ఆల్సో లుక్స్ గుడ్. సో బాగానే ఉంది. మరి 10 days ఒక రూమ్లోనే ఉండాల్సి వస్తుంది అని మేము టెన్షన్ పడినంతగా ఏం అనిపించలేదు. బెడ్కి ఆపోజిట్లో మనకి ఇలాగా ఒక డెస్క్ చైర్ ఇచ్చారు అండ్ ఒక వాల్ క్లాక్, టీవీ, హ్యాండ్ మిర్రర్, లాంగ్ మిర్రర్ అండ్ కాల్ సెంటర్ కానీ ఫ్రంట్ డెస్క్ కానీ కాల్ చేసుకోవడానికి ఒక ఫోన్, హెయిర్ డ్రయర్ అండ్ కొంచెం కిందికి వస్తే ఇక్కడ ఎలక్ట్రిక్ కెటిల్ కూడా ఉంది. ఎలక్ట్రిక్ కెటిల్ విత్ 2 టీ మగ్స్ అండ్ టీ పౌడర్స్ కూడా ఉన్నాయి. అండ్ అంతేకాకుండా ఏమైనా మనము వాల్యుబుల్స్ పెట్టుకోవడానికి మనకి ఒక స్మాల్ లాకర్ కూడా ఉంది. ఇది ఏంటి అంటే నంబర్ లాకర్ అన్నమాట. ఇంకా ఒక స్మాల్ ఫ్రిడ్జ్, బట్ ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ సఫిషియంట్ అండి. మనకి డైలీ మిల్క్ ఆర్ కర్డ్ అలాంటివన్నీ కూడా ఇందులో పెట్టుకోవచ్చు, ఏమైనా జ్యూసెస్ అలా ఉంటే. నేను రాగానే అక్కడి నుంచి కొన్ని తెచ్చుకున్న పికిల్స్, కర్రీస్ అన్నీ దానిలో పెట్టేసుకున్నాను. బాగా యూజ్ అయింది అది. అండ్ దిస్ ఈజ్ ద బాత్రూమ్. బాత్రూంలో మనకి 2 bath towels ఇచ్చారు అండ్ 2 hand towels ఇచ్చారు. అలాగే బ్రషెస్ అండ్ పేస్ట్ కూడా ఇచ్చారు చిన్న చిన్నవి. అండ్ ఇక్కడ ఫేస్ అండ్ బాడీ వాష్ ఉంది, కండిషనర్ ఉంది, షాంపూ డిస్పెన్సర్ ఉంది, హ్యాండ్ షవర్ ఉంది అండ్ సీలింగ్ షవర్ కూడా ఉంది. సీలింగ్ షవర్ అయితే కిడ్స్ చాలా ఎంజాయ్ చేశారు. అండ్ ఇదేంటి అంటే వాష్లెట్ అంటారండి దీన్ని. జపాన్లో ఇది వెరీ కామన్. ఇదేంటి అంటే మనకి టాయిలెట్ కమోడ్కి ఇది ఫిక్స్ చేసేస్తారనమాట. పర్పస్ ఏంటి అంటే మన పని అయిపోయాక ఇది ఆటోమేటిక్గా బటక్స్ క్లీన్ చేస్తుంది. ఎక్కడ రెస్ట్ రూమ్స్కి వెళ్ళినా, ఐ మీన్ లైక్ షాపింగ్ మాల్స్కి వెళ్ళినా, ఎయిర్పోర్ట్లో అయినా, పబ్లిక్ టాయిలెట్స్లో అయినా, పార్కింగ్ ప్లేసెస్లో అయినా, ఎక్కడైనా కూడా టాయిలెట్కి ఈ ఫెసిలిటీ ఉంటుంది. అండ్ ఒక 4 pairs రూమ్ స్లిప్పర్స్ కూడా ఉన్నాయి, బట్ మేము యూజ్ చేయలేదు అవి. షాకింగ్ థింగ్ ఏంటి అంటే మేము డిన్నర్ చేసి అలా కూర్చోగానే వెంటనే అలారమ్స్ వస్తున్నాయన్నమాట. దెర్ ఈజ్ ఎ ఫైర్, బేస్మెంట్లో ఫైర్ వచ్చింది, సో ఎవాక్యుయేట్ అయిపోండి అనేసి.
చాలా భయమేసింది. ఏంట్రా బాబు! అసలు ఇప్పుడే వచ్చాము. ఇంత లోపల ఏంటిది అనేసి. అండ్ ఒక 5 మినిట్స్ అలా కూర్చున్నాము. ఫ్రంట్ డెస్క్‌కి కాల్ చేశాము. సో, వాళ్ళని అడిగితే ఇట్ ఈస్ అ వెరీ స్మాల్ ఇన్సిడెంట్. సో, మేము ఆల్రెడీ ఫైర్ ఇంజిన్‌కి కాల్ చేశాము. మీరేం టెన్షన్ పడొద్దు అని చెప్పారు. మళ్ళీ 5 మినిట్స్‌కి మళ్ళీ సేమ్ అలారమ్స్. చాలా భయమేసింది. విండో నుంచి చూస్తే 1 కాదు, 2 కాదు, ఆల్మోస్ట్ 9 ఫైర్ ఇంజిన్స్ ఉన్నాయి. Oh my gosh, there are so many fire engines. We were getting so many alarms right now. Then now there are like 8 fire engines right. విండోలో నుంచి చూస్తుంటే తెలిసింది ఫైర్ ఇంజిన్స్తో పాటు ఒక 3 కార్స్లో రెస్క్యూ టీమ్ కూడా వచ్చారు. ఇంకా భయం వేసింది. ఎంతసేపు ఆల్మోస్ట్ 1.5 అవర్ అయింది. బట్ ఫైర్ ఇంజిన్స్ అన్నీ కూడా అలానే ఉన్నాయి. మళ్ళీ కాల్ చేశాము ఫ్రంట్ డెస్క్‌కి. వాళ్ళన్నారు ఆల్మోస్ట్ ఫైర్ తగ్గిపోయింది. మీరేం పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. కూల్ డౌన్ అయ్యేసి రూమ్‌లోనే ఉండండి అని చెప్పారు. ఇంకా అంతా అయిపోయేసరికి ఆల్మోస్ట్ 2.5 అవర్స్ పట్టింది. సో, బట్ టెన్షన్‌తోనే పడుకున్నాము నైట్ అంతా కూడా. టుడే ఈజ్ ద ఫస్ట్ డే ఆఫ్ క్వారంటైన్ అండి. యాక్చువల్లీ నిన్న ల్యాండ్ అయినప్పటికీ కూడా ల్యాండ్ అయిన రోజును మాత్రం కన్సిడర్ చేయరు. ద నెక్స్ట్ డే నుంచి మాత్రమే డే 1గా స్టార్ట్ అవుతుంది. మనం హోటల్ ఎంటర్ అయినప్పుడు ఇలాగా 3 ఫార్మ్స్, 3 థర్మామీటర్స్ ఇచ్చారు. మేము 3 పీపుల్ ఉన్నాం కాబట్టి. ఇదేంటి అంటే ఇక్కడ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా, దాన్ని మన మొబైల్లో స్కాన్ చేస్తే ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అండ్ ఆ వెబ్సైట్లో ఎవ్రీడే మార్నింగ్ 9 లోపల మన బాడీ టెంపరేచర్ని ఈ థర్మామీటర్స్తో చెక్ చేసుకుని రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ బై మిస్టేక్ మిస్ అయినా కూడా పర్వాలేదు, ఫ్రంట్ డెస్క్ వాళ్ళు కాల్ చేసి మరీ రిపోర్ట్ తీసుకుంటారు. బట్ వితౌట్ ఫెయిల్ ప్లీజ్ చేయండి అని చెప్తారు. ఆ తర్వాత నేను ఇండియా నుంచి తెచ్చుకున్న ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఇలా సదురుకున్నాను. కార్న్‌ఫ్లేక్స్, చాకోస్ అండ్ స్నాక్స్ అలాంటివన్నీ కూడా చాలానే తెచ్చుకున్నాము. ఎందుకు అంటే నాకు ఇన్ని ఇయర్స్ ఉన్నా కూడా జాపనీస్ ఫుడ్ ఎప్పుడు కూడా అలవాటు కాలేదండి. ఎందుకు ఆ ఫ్లేవర్స్, సాసెస్ అవన్నీ నేను తినలేను. అందుకనేసి చాలా ప్లాన్డ్‌గా తెచ్చుకున్నాను. అంతేకాకుండా కొన్ని హోటల్స్‌లో కన్వీనియన్స్ స్టోర్ ఉంటుంది, కొన్నిట్లో ఉండదు అని చెప్పారు. కాబట్టి నేను పోహా చివడా, ఒక 4 టైప్స్ ఆఫ్ పికిల్స్, పూరీస్ అండ్ 4 టైప్స్ ఆఫ్ ఫ్రైస్ తెచ్చుకున్నాను. నిజం చెప్పాలి అంటే వీటి వల్లే సర్వైవ్ అయ్యాను చెప్పొచ్చు. అదర్వైజ్ దిస్ వుడ్ హ్యావ్ బీన్ వెరీ డిఫికల్ట్ టు స్టే అండి. ఎందుకంటే మనకి జాపనీస్ ఫుడ్ ఈజ్ టోటలీ డిఫరెంట్ ఉంటుంది. అది అలవాటు ఉంటే మాత్రం చాలా లైక్ చేసి తింటారు. బట్ అలవాటు లేకపోతే మాత్రం చాలా కష్టమవుతుంది. ఈవెన్ రైస్ కూడా మన రైస్ ఉండదు. వీళ్ళ రైస్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. 1 ఆర్ 2 డేస్ అంటే ఎలాగో ఒకలాగా అడ్జస్ట్ అయిపోతాము, మేనేజ్ చేయగలము. బట్ 10 డేస్ ఈజ్ అ లాంగ్ స్టే కాబట్టి నేనంతా ప్లాన్డ్‌గా తెచ్చుకున్నాను. ఇది ఎంటీఆర్ మినిట్ రసం అండి. దీనిలో 2 ఫ్లేవర్స్ ఉంటాయి, గార్లిక్ అండ్ పెప్పర్. గార్లిక్ చాలా బాగుంటుంది అండ్ వెరీ ఈజీ టు మేక్ అనమాట. జస్ట్ కెటిల్లో హాట్ వాటర్ పెట్టేసి బౌల్లో వేసుకొని ఒక సాషెట్ మిక్స్ చేసేసుకోవటము. అండ్ ఈ లోపలే మాకు బ్రేక్ఫాస్ట్ వచ్చేసింది. చూస్తున్నారు కదా, ఇట్ ఈస్ కంప్లీట్ జాపనీస్ స్టైల్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఒక 3 బ్రెడ్ పీసెస్ విత్ చీజ్ అండ్ బటర్ అండ్ కొంచెం ఫ్రూట్స్. ఇది వైట్ది వచ్చేసి వెజ్ సలాడ్ అండ్ ఈ ఎల్లోది వచ్చేసి స్క్రాంబుల్డ్ ఎగ్ విత్ కెచప్, బ్రోకలీ అండ్ టొమాటో. ప్రతిరోజు కూడా మనకి ప్రతి మీల్తో పాటు చాప్ స్టిక్స్, టూత్పిక్ అండ్ ఇలాగ ఒక కట్లరీ సెట్ ఇస్తారు. అంతేకాకుండా ఎవ్రీ మీల్తో పాటు ఎవ్రీ టైం 2 జ్యూసెస్ కూడా ఇస్తారు. Attention please. We will start serving your lunch meal. To keep a safe distance from others, please wait for a moment until our next announcement. Thank you. ఈలోపు లంచ్ సర్వ్ చేసాము అనేసి అనౌన్స్ చేశారు. సో వెళ్ళి తెచ్చుకున్నాము. దిస్ ఇస్ హౌ అవర్ లంచ్ లుక్స్ అండి. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, చూడటానికి ఎంత బాగుందో. బట్ నాకు వీటిలో చాలా ఐటమ్స్ ఏంటో కూడా అర్థం కావట్లేదు. బన్నీ వాంట్స్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ టు యూ గైస్. సో చూసేద్దాం రండి. So this is what we have for our lunch. First of all, we have an eggplant salad or stew with some chilies on top. And then we have a small vegetable salad. People might think this is beef, but it's actually tofu. So you have some mushrooms, some beans, some carrots, some onions, and then tofu. And now here we have some salted onions, or
salted onions. And this is a small sweet, a traditional Japanese rice sweet. It's really squishy. And then over here we have the Japanese rice with some toppings of seaweed. రైస్లో సీవీడ్ ఉంది కాబట్టి నేను రైస్ కూడా తినలేకపోయాను. అందుకనేసి నేను తెచ్చుకున్న ఎంటీఆర్ టొమాటో రైస్ రెడీ టు ఈట్ ఫుడ్ని ప్రిపేర్ చేసుకున్నాను. హోటల్లో ఓవెన్ ఉంటుందో లేదో అనేసి నేను ఇంటి దగ్గర నుంచే ఒక స్టీల్ బౌల్ తెచ్చుకున్నాను, పెద్దది ప్యాకెట్ పట్టేలాగా. అండ్ కెటిల్లో హాట్ వాటర్ పెట్టేసుకుని బౌల్లో ఈ ప్యాకెట్ పెట్టేసి హాట్ వాటర్ పోసేసి మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ ఉంచాను హాట్ వాటర్లో ఈ ప్యాకెట్ని. సో 15 మినిట్స్లో మనకి ప్యాకెట్ హీట్ అయిపోయి ఫుడ్ రెడీ అయిపోయింది. టడా! మై లంచ్ ఈజ్ రెడీ అండ్ ఐఎమ్ రెడీ టు ఈట్ నౌ. సో నేను ఇంటి దగ్గర నుంచి చెప్పాను కదా ఫ్రైస్ తెచ్చుకున్నాను అని, అదే ఇది దొండకాయ ఫ్రై అండి, విత్ జస్ట్ చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్, ఇంకేం వేయలేదు. అండ్ ఇది వచ్చేసి బెండి ఫ్రై. సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ రెగ్యులర్గా ఉంటుందనేసి ఇందులో నూడిల్స్ మసాలా వేసుకొని తెచ్చుకున్నాను, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ టొమాటో పికిల్ అండ్ గోంగూర పికిల్. సో ఇంకెంతకంటే ఏం కావాలండి, ఈ లంచ్ చూస్తుంటేనే మౌత్ వాటరింగ్ ఉంది అసలు. హ్యాపీగా లంచ్ చేసేసి కొంచెంసేపు రిలాక్స్ అయిపోయాను. పిల్లలకి ఎలాగో సీవీడ్ ఇష్టం కాబట్టి వాళ్ళు హ్యాపీగా తినేశారు. మరేమాత్రం ఆలస్యం చేయకుండా ఫస్ట్ డే నైట్ డిన్నర్కి కూడా ఏమి ఇచ్చారో చూపించేస్తాను. ఇది నైట్ డిన్నర్కి ఇచ్చిన రైస్ అండి, విత్ నల్ల నువ్వులు టాపింగ్ అండ్ కొన్ని ఫ్రూట్ పీసెస్, ఒక చిన్న నిమ్మకాయ ముక్క. అండ్ ఇది వచ్చేసి జాపనీస్ కర్రీ అండి, ఫ్రైడ్ టోఫు షీట్స్లో ఏదో వెజ్ స్టఫింగ్ పెట్టారు. అండ్ పక్కన మష్రూమ్స్, ఆలివ్స్, స్పినాచ్, కుక్డ్ క్యారెట్ విత్ సమ్ సాసెస్ వేసి కర్రీ చేశారు. ఇది వచ్చేసి గ్రీన్ పీస్ విత్ టొమాటోస్ అండి, అది కూడా సమ్ జాపనీస్ స్టైల్ కర్రీనే. నైట్ డిన్నర్కి ప్రతిరోజు ఇలాగ వెజ్ సలాడ్ ఇచ్చేవాళ్ళు ఆలివ్ ఆయిల్ డ్రెస్సింగ్ తోటి. దిస్ ఇస్ సెకండ్ డే ఆఫ్ క్వారంటైన్ అండ్ ఆల్మోస్ట్ డే అంతా కూడా వర్షం పడుతూనే ఉంది. ఆల్రెడీ కొంచెం మిస్సింగ్ ఫీలింగ్లో ఉన్నాము అండ్ ఈ వర్షం చూస్తుంటే ఇంకా మిస్సింగ్ ఫీలింగ్ ఎక్కువ అవుతుంది. ఇంతలోపే బ్రేక్ఫాస్ట్ వచ్చేసింది. బ్రేక్ఫాస్ట్కి మళ్ళీ కూడా స్క్రాంబుల్డ్ ఎగ్, ఆలూ టిక్కీ, బ్రోకలీ, టొమాటో అండ్ చీజ్, బ్రెడ్, బటర్, సమ్ ఫ్రూట్స్, ఇంకా టొమాటో సాల్సా ఇచ్చారు. చూడటానికి కలర్ఫుల్గా ఉంది కానీ బట్ నేను ఇది కూడా తినలేకపోయాను. అందుకనేసి కాల్ సెంటర్కి కాల్ చేస్తే వాళ్ళు మన దగ్గర ఆర్డర్స్ తీసుకుంటారు, మనకి ఏం కావాలన్నా కూడా తెప్పించుకోవచ్చు. నేను మిల్క్ తెప్పించుకొని కెటిల్లోనే కొంచెం బాయిల్ చేసుకొని కార్న్ఫ్లేక్స్ తినేసాను. బట్ పిల్లలైతే సెకండ్ డే కూడా ఈ ఫుడ్ మాత్రం బాగానే ఎంజాయ్ చేశారు. కానీ సరియు మాత్రం ఎందుకో డల్గా కూర్చుంది, అర్థం కావట్లేదు. సరియు ఏమైంది తల్లి? మిస్ అవుతున్నావా? ఎవరిని? సుచి పెదమ్మని, నిక్కిని, రిషిని, రేణు పెదమ్మని, ఇంకా తేజుని, అమ్మమ్మని, అందరినీ మిస్ అవుతున్నా. అవునా? ఎందుకే? ఎందుకంటే వాళ్ళు నాకు రోజు హెల్ప్ చేస్తారు. ఆయన పప్ప మనకి ఎందుకు బుక్ చేశారు, వాళ్ళందరికి ఎందుకు బుక్ చేయలే? ఏంటి టికెట్? ఎవరందరికి? సుచి పెద్ద వాళ్ళకి, నెక్కేకి, తేజన్నకి, అమ్మమ్మకి, రేణు పెదమ్మకి, వర్షకేకి, అందరికి టికెట్స్ బుక్ చేయాలా? అవునా? అప్పుడు మేము హ్యాపీగా ఇక్కడ ఉంటాం. మరి పెద్దనాన్నకి జాబ్ ఉండొద్దానే? జాబ్ వద్దు, ఇక్కడ చేయమను ముగ్గురిని. ఎవరు ముగ్గురిని? పెద్దనాన్న, పప్ప, ఇంకా తేజన్నయ్య. ఇక్కడ జాబ్ చేయమందామా? ఎవరు ఇస్తారు పెద్దనాన్నకి ఇక్కడ జాబ్? పప్ప నేర్పిస్తాడు. ఇంకా పప్ప, దిస్ మై న్యూ బ్రదర్, దిస్ మై న్యూ బ్రదర్స్ son and we all are doing our work on these all are my new students అని చెప్పాలా? సరే చిన్న తల్లి, మనం ఇప్పుడు ఏం చేద్దాం? పెద్దమ్మ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ చూద్దాం. సెకండ్ డే నైట్ డిన్నర్కి స్పాగెటీ ఇచ్చారు. ఇది కంప్లీట్లీ జాపనీస్ స్టైల్ ఆఫ్ స్పాగెటీ, సో అందుకే తినలేకపోయాము. ఈవెన్ కిడ్స్ కూడా అసలు తినలేదు. సో మేము కప్ నూడిల్స్ చేసేసుకొని తినేసాము అందరము.
దిస్ ఈస్ ద థర్డ్ డే ఆఫ్ క్వారంటైన్ అండి. థర్డ్ డే కోవిడ్ టెస్ట్ చేస్తారు. సో ముగ్గురికి ఇలాగా 3 డిఫరెంట్ కిట్స్ ఇచ్చారు. ఇవి మనకి బయట పెట్టేసి అనౌన్స్ చేస్తారు కలెక్ట్ చేసుకోండి అనేసి. అండ్ ఎర్లీ మార్నింగ్ బిఫోర్ 7 o'clock విత్ ఎంటీ స్టమక్ ఈ టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకున్న తర్వాత మన దగ్గరే కిట్స్ పెట్టుకోవాలి. క్వారంటైన్ ఆఫీసర్ వచ్చి డోర్ నాక్ చేసి కలెక్ట్ చేసుకుంటారు. సలైవా టెస్ట్ శాంపిల్స్ ఎలా ఇవ్వాలి అనేసి మనకి ఇలాగా ఒక ఇన్స్ట్రక్షన్ పేపర్ ఉంటుంది. సో ఈ పేపర్ని మనకు ఆ కిట్లో పెట్టిస్తారు. ఇవాళ సంకటహర చతుర్థి అండి. నేను ఫాస్టింగ్ ఉంటున్నాను. అందుకనేసి వీగన్ ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాను. ఎందుకంటే జాపనీస్ ఫుడ్లో వెజిటేబుల్ ఫుడ్ అన్నా కూడా మనకి వాళ్ళు ఎగ్ అండ్ కర్రీస్లో అంతా కూడా ఫిష్ ఆయిల్, మీట్ ఆయిల్, సమ్ పౌడర్స్ అవన్నీ మిక్స్ చేసి చేస్తారు సాసెస్లో అంతా కూడా. అందుకనేసి నేను వీగన్ ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాను. వీగన్ ఫుడ్ అంటే కంప్లీట్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్ అనమాట. ఇందులో మనకి ఎలాంటి మీట్ పౌడర్స్, ఫిష్ పౌడర్స్, ఆయిల్స్ ఏవి కలవవు. కంప్లీట్గా వెజిటేబుల్ మీల్ ఉంటుంది. ఈ వీగన్ ఫుడ్లో మనకి రైస్ విత్ వాల్నట్ అండ్ సమ్ ఫ్రూట్ పీసెస్, ఒక స్మాల్ లెమన్ పీస్, బాయిల్డ్ పొటాటో అండ్ బ్రోకలీ అండ్ సోయా కర్రీ విత్ కార్న్ అండ్ ఈ ఎల్లో కలర్ది పంకిన్ కర్రీ అండి. Today I'm very bored, so I'm going to read myself Pepper's story. Pepper is selfish. I will draw a beautiful drawing of a mansion. Mommy will be very happy. It will have all the colors: red, green, yellow, brown, blue. I love my crayons. They are so many colorful shades. These are the best, and I will not share with anyone. Pepper is bad. We should not tell anyone like that. You should share. Okay, you're a good girl, sir, are you? Yeah, I am. Hello, Polly. Hello, Mrs. Brownie. What's wrong? You seem sad. Amma, you seem to be sad and చెప్పాలి కదా. వాళ్ళేమో you seem sad అని పెట్టారు. బ్రేక్ఫాస్ట్ అయిపోయాక సరి కొంచెంసేపు స్టోరీ రీడింగ్ చేసుకుంది. అంత లోపల లంచ్ వచ్చేసింది. లంచ్ మనకి 12కి అంతా సర్వ్ చేసేస్తారు. అండ్ ఇక్కడ రైస్ పైన కనబడుతుంది కదా, అది జాపనీస్ స్టైల్ ప్లమ్ పిక్కల్ అనమాట. అండ్ సమ్ వెజిటేబుల్స్ అండ్ ఎల్లో కలర్ది పంప్కిన్ కర్రీ. పిల్లలు ఈ కర్రీస్ ఏవి కూడా తినలేకపోతున్నారు కాబట్టి అందులో ఉండే జస్ట్ రైస్ యూజ్ చేసుకొని మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న పికిల్స్ అండ్ ఫ్రైస్ తోటే తింటున్నాము. And after lunch, Saryu wanted to play in a tub, so she is just having some good time. ఇది వీగన్ స్టైల్ డిన్నర్ అండి. మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు ఫాస్టింగ్ కాబట్టి. సో ఓన్లీ నైట్ చంద్రదర్శనం అయిపోయిన తర్వాత డిన్నర్ చేస్తాను నేను. బట్ ఈ ఫుడ్ చూస్తుంటే తింటాను అన్న నమ్మకం కూడా లేదు అసలు. కాబట్టి నేను మళ్ళీ నా ఓన్ ఫుడ్ మేక్ చేసుకున్నాను. ఏమీ తినలేకపోయాను. డిన్నర్ ఏంటి అంటే జాపనీస్ రైస్ విత్ బ్లాక్ సెసమే టాపింగ్స్ అండి. అండ్ పక్కన కొంచెం ఫ్రూట్స్ అండ్ ఒక స్మాల్ లెమన్ పీస్ ఇచ్చారు. అండ్ అక్కడ వచ్చేసి అది జాపనీస్ కర్రీ, టోఫు, స్పినాచ్, సోయా చంక్స్ అవన్నీ వేసి జాపనీస్ కర్రీ చేశారు. అండ్ ఇటు పక్కన వచ్చేసి అది సమ్ బ్రింజల్ కర్రీలా ఉంది. బట్ ఏది కూడా తినేలా లేదు నాకు. అందుకనేసి నేను నా ఓన్ ఫుడ్ మేక్ చేసుకుంటున్నాను. ఇంటి దగ్గర నుంచి రెడీ టు ఈట్ పులావ్స్ తెచ్చుకున్నాను కదా, సో అది మేక్ చేసుకుంటున్నాను.
ఇలాగ నేను వెజ్ పులావ్ చేసేసుకొని తినేసాను డిన్నర్కి. అండ్ రెడీ టు ఈట్ ఫుడ్స్ చాలా యూజ్ అవుతున్నాయి. సో 5 days అయిపోయిందండి. సో 5 days అయిపోయిందనేసి ఐ వాంటెడ్ టు చేంజ్ బెడ్షీట్స్ అండ్ టవల్స్ అనమాట. ఫ్రంట్ డెస్క్కి కాల్ చేస్తే వాళ్ళు ఇవన్నీ పంపించారు. మనకి ఏవి కావాలన్నా కూడా ఎక్స్ట్రా ఇస్తున్నారు. సో మనం టవల్స్, బెడ్షీట్స్ ఇవన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. నేను యాక్చువల్లీ తెచ్చుకున్నాను, బట్ తెచ్చుకోకపోయినా కూడా ఇవన్నీ చాలా నీట్గా ఉన్నాయి. అండ్ మనకి కావాలన్నప్పుడల్లా వాళ్ళు ఇస్తారు, మనమే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. హోటల్ ఎయిర్పోర్ట్కి పక్కనే ఉండటం వల్ల వ్యూ అంతా కూడా చాలా బాగుంది. అంటే మనకి ఫ్లైట్స్ అన్నీ చాలా దగ్గరగా కనబడతాయి. సరియు అయితే బాగా ఎంజాయ్ చేస్తూ ఉండేది వ్యూ, దానికి బోర్ అనిపించేది కాదు. అలాగే నేను చాలా యాక్టివిటీస్ కూడా తీసుకొచ్చాను దానికి, స్టోరీ బుక్స్, పెయింటింగ్ బుక్స్, కలరింగ్ బుక్స్ అలాగా, సో దట్ షీ విల్ నాట్ గెట్ బోర్డ్ అనేసి. కాబట్టి షీ ఈజ్ ఆల్మోస్ట్ ఫైన్ ఫర్ ఆల్ 10 days. బన్నీకి మేము ఇండియా నుంచి స్కూల్ కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి హీఈస్ ఆల్వేస్ బిజీ విత్ క్లాసెస్ అండ్ అదర్ యాక్టివిటీస్. వన్ మోర్ ఎగ్జైటెడ్ థింగ్ ఏంటి అంటే ఇవాళ హోటల్కి సునీల్ వస్తున్నాడు. యాక్చువల్గా అయితే కలవటానికి లేదు, బట్ తను ఏమైనా తీసుకొచ్చి రిసెప్షన్లో ఇస్తే అవి మాకు ఇచ్చేస్తారు. సో సారియు అయితే ఎంతో డెస్పరేట్లీ వెయిటింగ్ ఫర్ హిమ్ అనమాట. అండ్ బన్నీ ఏదో రిసైటల్ ప్రోగ్రామ్ ఉంది మ్యూజిక్ది అనేసి ప్రాక్టీస్ చేస్తున్నాడు. The star of my life, I take her home. I drive all night to keep her warm inside. It's frozen. The star of my life, I gave her hope. I spent her love until she's broke inside. The star of my life.